అయ్యో అత్తయ్య, అర్థం చేసుకోండి అత్తయ్య. దయచేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయండి. మావయ్య ప్లీజ్ మావయ్య, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మధు 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 ఏంట్రా నా కడుపున పుట్టి నా ఇష్టాలేంటో తెలిసి ఈ ఇల్లన్నా ఈ మనుషులన్నా నాకున్న ద్వేషం ఏంటో తెలిసి నా వారసుడిగా నన్ను, నా ఆత్మాభిమానాన్ని, నా తలను తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతావా? అమ్మా, అసలు మీరిద్దరూ ఇక్కడికెందుకు వచ్చారు? నేను చెప్తాను పెద్దమ్మా. తనయ్య తరుణ్ణి ప్రేమించిందట. తనయ్యని ఎలాగైనా ఇంటి కోడల్ని చేసుకోమని బతిమలాడుతున్నాడు. కొద్ది క్షణాల్లో నావాడు అవుతాడన్న భావని నా నుంచి దూరం చేసి నన్ను ఏడిపిస్తున్నాడు. జరుగుతుందనే అనుకున్నావా? నేను ఒప్పుకుంటానని అనుకున్నావా? అమ్మా అమ్మా, నువ్వు కోపడకుండా ఒక్క నిమిషం నేను చెప్పేది విను. తనే అమ్మా, తనే భావన ప్రేమించిందమ్మా. స్టాప్ ఇట్ మధు. మిమ్మల్ని కన్ని పెంచి 20 ఏళ్లుగా నేను మీ మీద పెట్టుకున్న ప్రేమ కంటే ఎక్కువ దాని ప్రేమ. బావ నాకు దక్కకపోతే చచ్చిపోతాను. చచ్చిపో 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 చచ్చిపో. నువ్వు చేస్తే నీళ్లని వదలడానికి సిద్ధమే కాని నా కంఠంలో ప్రాణం ఉండగా మీరి ఇంటి గడప తొక్కడానికి ఒప్పుకోను. పదండి. అమ్మా 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 అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోమ్మా. అమ్మా Stop it, Madhu. ఇన్ని రోజులు తల్లిగా నా ప్రేమనే చూసావు. మారు మాట్లాడించద్దు. విట్రా. నిన్నే 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 నువ్వెంత, నీ బతుకెంత?
ఇంట్లో ఉండే కుక్క విలువ కూడా చేయవు. అలాంటి నా ఇంటికి దొంగలా వచ్చి నా పిల్లల్నే తీసుకొస్తావా? దీన్ని కన్నదానికి పెంచిన దానికి చెప్తున్నా, సరిగ్గా విను. తెలియక ఒకసారి నాకు ఎదురు పడ్డావు. నేనెవరో తెలిసాక నా ఇంట్లో అడుగు పెట్టావు. మరొకసారి పొరపాటుగా ఏం జరిగినా కన్న నీ తల్లికి కడుపు కోత మిగులుతుంది. నా బిడ్డ గొంతులో ప్రాణాలు పోయినా తప్పు చేయదమ్మా. తప్పు చేయాల్సొస్తే అరక్షణం ముందే తన ఊపిరి వదిలేస్తుంది. అంటే నీ బిడ్డ తప్పు చేయలేదా? ఏయ్, చెప్పు, నిన్ను నా ఇంటికి రమ్మందెవరు? మధునా, తనయేనా? లేదంటే ఈ ఇంట్లో వాళ్ళెవరైనానా? చెప్పు. అడిగేది నిన్నే, చెప్పు. నా కుటుంబంలో ఇంత చిచ్చు పెట్టాలని చూసింది ఎవరైనా నేను వదలను. మృదులా, నువ్వక్కడికి వెళ్ళావా? అవునమ్మా, నేనే వెళ్ళాను. నాకెవరూ చెప్పలేదు. తప్పు నాదే. తను నన్ను బాధ చూడలేక వాళ్ళని కలపాలని వెళ్ళాను. మొదటిసారిగా మీకు చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకుని వెళ్ళింటికి వెళ్ళాను. చూసావా అన్నయ్య, అడ్రస్ లేని అనామకురాల్ని తీసుకొచ్చి నా కూతురు అంటే నెత్తి మీద పెట్టుకుంటే అది మన వెనకాలే గోతులు తీసింది. డే 1 నుంచి దీనికి జరిగినవన్నీ తెలిసినా, మన కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నాయని తెలిసినా ఇంత ధైర్యం చేసిందంటే ఏంటి దీని ధైర్యం? మీరిచ్చిన చనువు కాదా? ఈ కుటుంబాలు కలవాలని, కలపాలని ఆడిస్తున్న నాటకం. మిస్టర్ కామినేని అర్జున్ ప్రసాద్, నీ భార్యకి చెప్పు, ఈ ఇంటి పనిదానితో ఇలాంటి దొంగ నాటకాలు ఆడిస్తే మర్యాదగా ఉండదని. ఆగక, ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాడు తీసుకుంటున్నారు. నీ అడుగు ఇక్కడి నుంచి దాటేలోపు నా కూతురి నిశ్చితార్థం అవ్వాలి. నీ పిల్లలు నీ మాట కూడా లెక్క చేయకుండా నీకిష్టం లేని ఈ ఇంటికొచ్చి ఇంత చేశారు. రేపు ఇలాంటిది జరగదని గ్యారెంటీ ఏంటి? అందుకే నువ్వు దగ్గరుండి ఈ నిశ్చితార్థం జరిపిస్తే పెత్తనాలు నెత్తిన పెట్టుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అందరి ముందు నిశ్చితార్థం జరగాలి. నిశ్చితార్థం జరగాలి. నిశ్చితార్థం జరగాలి. కోమలి, అరక్షణం ఇక్కడ ఉండాలంటేనే అసహ్యంగా ఉంది. కానీ నీ కూతురి నిశ్చితార్థం విషయంలో నా పిల్లల ప్రమేయం ఉంది కాబట్టి ఉంటున్నాను. నిశ్చితార్థం కానివ్వండి. అనయ్య, ఇప్పుడు చెప్పు,
నా కూతురుతో నిశ్చితార్థం జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా లేదా జరుగుతుందా లేదా నేనిక్కడ ఉండాలా అక్కతో పాటే నేను కూడా వెళ్ళిపోవాలా? బావా సరియు చాలా సెన్సిటివ్ బావా. తరుణ్ అంటే దానికి ప్రాణం. దానికి ఏమైనా అయితే మేమెవరం బ్రతకం బావా. తరుణ్, నా మాట విని ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోరా? అది కాదమ్మా. నీకు దండం పెడతాన్రా. నిన్ను కన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు నీకు ఏం కావాలని అడిగానో మొదటిసారి నాకిది కావాలని అడుగుతున్నాన్రా. మా ప్రేమ వల్ల మీ నాన్న ఒక చెల్లెల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు నీ ప్రేమ కారణంగా ఉన్న ఒక్క చెల్లెల్ని దూరం చెయ్యొద్దురా. ఆయన్ని ఒంటరి వాణ్ణి చెయ్యొద్దురా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మ కోసం ఒప్పుకోరా. సరేనమ్మా. పద రా. అక్క ఆశీర్వదించి వెళ్ళక్క. నా అనుకున్న వాళ్ళు నా గుండెల్లోనే ఉంటారు. ప్రత్యేకంగా ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. నమస్కారం అమ్మా. వచ్చారా? గుడ్. ఏమండి, చెప్పు బ్రాహ్మణి. మీరెళ్ళి మన ఎంటైర్ ఆస్తులకి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి. డాక్యుమెంట్సా? ఇప్పుడెందుకు బ్రాహ్మణి? చెప్తాను, ముందు తీసుకురండి. వాళ్ళని మీరేం అడగక్కర్లేదు, మొత్తం నేను చెప్తాను. వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురండి. అలాగే. లాయర్ గారు,
మొత్తం ఆస్తినంతటినీ వీళ్ళిద్దరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆస్తి మీ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి మేడం? నాకంటూ ఎవరూ అక్కర్లేదనుకుంటున్నాను కాబట్టి ఏవి మిగిల్చుకోకూడదనుకుంటున్నాను. అసలు ఏమైంది బ్రాహ్మణి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? కొన్ని నిమిషాల క్రితమే మీ బ్రాహ్మణి చచ్చిపోయింది. బ్రాహ్మణి చచ్చిపోయింది. బ్రాహ్మణి చచ్చిపోయింది. మన పిల్లలే చంపేశారు. ఏం చేశారా? అది కాదు. మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదండి. ఒక్క మాట కోసం కట్టుబట్టలతో ఆ కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాన్రా. నడి రోడ్డు మీద నిలబడిన నేను వాళ్ళకి అందనంత ఎత్తుకి ఎదగాలనుకున్నాను. ఈ బ్రాహ్మణిని చూసి ఈర్ష్యపడేవాళ్లు, జాలి పడేవాళ్లు ఉండకూడదనుకున్నాను. అలాగే ఎదిగాను, అలాగే బ్రతికాను. కానీ నేను లైఫ్లో చేసిన ఒకే ఒక్క తప్పేంటో తెలుసా? బిడ్డలని మిమ్మల్ని నమ్మడం. తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచుకోవాలి గాని వాళ్ళు కన్న కలల్ని నిలబడతారనే ఆశల్ని పెట్టుకోకూడదని కొత్త పాఠం చెప్పారా. గొప్ప గుణపాఠం చెప్పారు. అమ్మా అది వద్దు. నన్నలా పిలవద్దు. ఈ బ్రాహ్మణి చచ్చిపోవడానికైనా సిద్ధపడుతుంది గాని మోసపోవడానికి ఇష్టపడదు. ఇదిగో నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. బిడ్డలుగా మీ ధర్మాన్ని మీరు మర్చిపోయినా తల్లిగా నా బాధ్యతల నుండి నేను తప్పించుకోను. అందుకే ఇస్తున్నాను. ఈ రోజు నుండి నేను మీకు లేను. మీరు నాకు ఏం కారు. పదండి. అమ్మా అమ్మా తప్పు చేశాం. మమ్మల్ని క్షమించమ్మా. మా ఇష్టాల కోసం, ప్రేమ కోసం తల్లి అభిమానాన్ని తాకట్టు పెట్టేంత మూర్ఖులం కాదు. ప్రాణంగా ప్రేమించిన చెల్లెలి ప్రేమ కోసం ఓ అన్నగా చేసిన తప్పు. కొడుగ్గా నీ మాట దాటాలని కాదు. మాకు ఏ ఆస్తి వద్దు, బంగ్లాలొద్దు, అసలు ఏమీ వద్దు. మాకు నువ్వు కావాలమ్మా. ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు నీ ఇష్టాన్ని కాదని మేం ప్రవర్తించాం. నీకు నచ్చిందేది మాకు నచ్చదు. ప్రామిస్ అమ్మా. ప్రామిస్ అమ్మా. చూడండి, ఇప్పటికీ నా ఇష్టాన్ని మీరు గౌరవించాలని మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు. నాకు నచ్చినట్టు ఉంటామని మీరే మాటిస్తున్నారు, రైట్? అయితే మళ్ళీ ఇలాంటి సిచ్యుయేషన్ రిపీట్ కాకూడదు. లేదమ్మా, అవ్వదు. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. ఎప్పుడైనా మీ నిర్ణయం మారితే లైఫ్లో నా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అమ్మ కన్నీరు చూస్తూ నేనే ఉండలేకపోతున్నాను. తప్పు నేను చేశా. శిక్ష నాకు వెయ్యి.